హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండమ్ పాయింట్స్ పై మమ్ములు. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా అను బర్త్డే అనమాట. సో దానికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్స్ వచ్చారు. బేసిక్గా ఫ్రెండ్స్ వస్తారు అని తెలుసు, కాకపోతే బర్త్డే రోజు రీచ్ అవుతారు అనుకుంటున్నాను. కానీ వాళ్ళు ముందు రోజే వచ్చారు సర్ప్రైజ్ చేద్దామని చెప్పి. సో అలా అని వాళ్ళు ఈవినింగ్ 9 o'clock అట్లా రీచ్ అయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి 9 అయిందనమాట. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి తినేసి మేము 11కి అట్లా కాచగూడ లేక్ వ్యూ దగ్గర సెలబ్రేట్ చేద్దాం కదా అన్నట్టు ప్లాన్ చేసుకొని ఒక పెద్ద ప్లాన్తో వెళ్ళాం అనమాట. సో వెళ్ళి ఒక సర్ప్రైజ్ చేద్దాం అనుకునేసరికి అది మమ్మల్ని అక్కడ చూసేసి మాకు సర్ప్రైజ్ ఇచ్చింది. యాక్చువల్లీ అసలు మొత్తం బిస్కెట్ అయిపోయింది. మేము ముగ్గురం సేమ్ కలర్ వేసుకొని అక్కడ నిల్చునేసరికి మమ్మల్ని కనిపెట్టేసి వీళ్ళెవరబ్బా ఇక్కడ ఉన్నారు అంటే ఒకే కలర్లో ఉన్నారు అని చెప్పి అలా చూస్తూ ఉండి మమ్మల్ని కనిపెట్టేసింది. అయ్యో అనుకున్నాము. బట్ తను చాలా ఎక్సైట్ అయ్యింది, మాకు బాగా అనిపించింది. సో అలా కజిన్స్ అందరినీ గ్యాదర్ చేసి దాని బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తాం. చూసేయండి. యాక్చువల్లీ ఆ బర్త్డే కూడా మేము ఒక పెద్ద ప్లాన్ వేస్తే మా బావ అంతా బిస్కెట్ చేశాడు. అను వాళ్ళన్న కార్ తీసుకొస్తాడు, కార్లో మొత్తం డెకరేట్ చేసి అట్లా కేక్ కట్ చేపిద్దాం అనుకుంటే తను నిద్రపోయాడు ఫుల్గా. కరెక్ట్గా 12కి ఇంకో 2 minutes ఉంది అనగా కేక్ తీసుకొని బండి మీద వచ్చాడు. మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయింది. బట్ స్టిల్ అక్కడంతా బాగా అనిపించింది. ఎనీవేస్ 12 o'clock అయితే కేక్ తీసుకొని రీచ్ అయ్యాడు. సో అలా బర్త్డే సెలబ్రేట్ చేసేసాం అనమాట. సో అలా బర్త్డే సెలబ్రేషన్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసి కాసేపు అయితే సోది పెట్టుకున్నాము. నెక్స్ట్ డే అయితే మార్నింగ్ స్టార్ట్ అయ్యి అను వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి అలానే డైరెక్ట్ పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకు ఏడుస్తున్నాను? స్టార్టింగ్ అంటే ఆపద, అసలు నవ్వుతూనే ఉంటుంది. ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళల్లోంచి వాటర్ వచ్చేస్తాయి ఫుల్గా. అంతలా నవ్వుతుంది అసలు. మేము రీచ్ అయిపోయాం అలా పూరి జగన్నాథ్ టెంపుల్కి. అప్పటికే సాయి వచ్చి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు చాలా ఎండలో. సో అను సాయి ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్ళింది. సో ఫైనల్లీ సాయి కనిపించాడు, హాయ్ చెప్తున్నాడు. లాస్ట్ వీడియోలో నన్ను సాయిని ఎక్కువ కవర్ చేయండి అని అన్నాడు కదా, అందుకని ఈ వీడియోలో ఎక్కువ కవర్ చేసా సాయిని. సో అలా టెంపుల్ మొత్తం తిరిగేసి దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగి అలా లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి మా ఇంటి దగ్గరలోనే అద్భుతాహారం బాగుంటుంది అని అన్నాడని సాయి. సో దానికైతే స్టార్ట్ అయిపోయాం.
సో డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం. అద్భుత ఆహారం ఎలా ఉంటుందో అనుకున్నాం. అసలు ఎవరైనా వెళ్తారా అని రోజు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అనుకునేదాన్ని. బట్ అక్కడ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అంబియన్స్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ అసలు బాగుంటుంది అని చెప్పి. సో అలా సరేలే మంచిదానికే తీసుకొచ్చాడు సాయి అని చెప్పి అలా వెళ్ళిపోయాం అనమాట. లోపలికి వెళ్ళి చూస్తే అంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్ ఉంది. చాలా బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం నేను ఇంత మంచిగా అంబియన్స్ ఉన్నదాన్ని చూస్తున్నాను నేను హైదరాబాద్లో. నేను వెళ్ళిన రెస్టారెంట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. కాకపోతే ఏంటి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ప్రైజెస్ అన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయి అండ్ క్వాంటిటీ కూడా కొంచెం స్టార్టర్స్ అయితే తక్కువ ఉంది. బిర్యానీస్ అవి అయితే ఓకే బాగానే ఉన్నాయి అనిపించింది. సో మేమైతే కుండ బిర్యానీ ఒకటి అండ్ నల్లి గోష్ బిర్యానీ సంథింగ్ ఏదో సాయి ఆర్డర్ చేశాడు. సో కుండ బిర్యానీ అయితే మస్ట్ ట్రై, అసలు చాలా బాగుంది. ఈ నల్లి మటన్ అంతా చాలా మెత్తగా ఉంది. అది ఏదో పైన బోన్ సెపరేట్ వస్తుంది అని అట్లా చెప్తుంటే దాన్ని నేను చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట, ఎలా వస్తుందా అని చెప్పి. సో నెక్స్ట్ అయితే సురేఖ ట్రై చేసింది, ఏంటి ఓన్లీ బోనే వస్తుంది బయటికి అని అంటుంది. అలా మేము ఆ బిర్యానీ స్టార్టర్స్ అన్నీ తినేసి ఫుల్గా ఫొటోస్ కొన్ని దిగేసి లాస్ట్లో అయితే కాంప్లిమెంటరీలా కిల్లి ఇచ్చాడు. అదైతే చాలా బాగుంది. అన్నిటికంటే అవి ఇంకో రెండు ఇస్తే బాగుండిందేమో అనిపించింది. సో అలా మా లంచ్ అయితే అయిపోయిందనమాట. బయటకు వచ్చి చూస్తే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఏంటి ఇంత వెయిటింగ్గా అనుకున్నాం మేము. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు అయితే ఎవ్వరు లేరు, కానీ అలా మేము కూర్చున్న తర్వాత కొంతసేపటికి మొత్తం ఫిల్ అయిపోయింది. బయట ఇంకా వెయిటింగ్ కూడా ఉంది. నార్మల్గా కమెంట్స్లో పెట్టారు ఆల్రెడీ రివ్యూస్ చూసినప్పుడు వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది అని. బట్ మేము 12:30 ఆర్ 1 o'clock వెళ్ళడం వల్ల అనుకుంటే చాలా ఖాళీగా ఉంది. సో అలా వెళ్ళడం వల్ల మా లంచ్ అయితే ఫాస్ట్గా జరిగిపోయింది అనమాట. సో అలా లంచ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి అండ్ నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి శిల్పారామం అయితే స్టార్ట్ అయిపోయాం మేము. సో శిల్పారామంలో కూడా కొన్ని ఫొటోస్ దిగి అలా ఎంజాయ్ చేసాం. చెప్పాను కదా మా అనుకి చిన్న జోక్ వేసినా సరే అసలు ఎంత గట్టిగా నవ్విద్దంటే అస్సలు ఆపుకోలేదు ఆ నవ్వుని, ఫుల్ ఏడుస్తుంది. సో నేను దాన్ని ఆ మెమరీస్ని క్యాప్చర్ చేద్దాం అన్నట్లు దేన్ని వదలకుండా ప్రతిదాన్ని క్యాప్చర్ చేశాను నేను. సో దట్ మాకు ఒక 14 years తర్వాత మేము ఎన్నిసార్లు ప్లాన్ చేసినా సరే అసలు అవ్వలేదు మాకు. సో ఫైనల్లీ 3 days ఫుల్ ఎంజాయ్ చేసాం ఆఫ్టర్ 14 years తర్వాత. ఇది కూడా మాదొక షార్ట్ టర్మ్ డ్రీమ్ అని అనుకోవచ్చు. సో అది కంప్లీట్ అయింది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అలా శిల్పారామం అయిన తర్వాత నెక్స్ట్ మేమైతే దుర్గం చెరువు స్టార్ట్ అయ్యాము. అను, సురేఖ అండ్ హిమని దుర్గం చెరువు చూడలేదు అని చెప్పి దుర్గం చెరువు వెళ్ళాము. సో అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగేసి అంత చూడడానికి ఏం లేదు, బట్ కేబుల్ బ్రిడ్జ్ అవన్నీ కొంచెం చూసి ఆ తర్వాత నెక్స్ట్ తినడానికి అని చెప్పి మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళాము. సో అక్కడ దోశ తినేసి నెక్స్ట్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం. సో అలా డే 1 కంప్లీట్ అయిపోయింది. డే 2 అయితే మేము పాలపిట్ట సైక్లింగ్ పార్క్కి వెళ్దామని చెప్పి మార్నింగ్ 6 o'clock లేచి పాలపిట్ట సైక్లింగ్ పార్క్కి స్టార్ట్ అయ్యాం. సో అను, సాయి అయితే బండి మీద వస్తున్నారు. యుక్తాన్ని మాతో తీసుకెళ్తున్నాము. వాళ్ళ అమ్మ నాన్న చూసి చాలా ఎక్సైట్ అవుతుంది అది. అలా మేము పాలపిట్ట సైక్లింగ్ పార్క్ అయితే రీచ్ అయ్యాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రైజెస్ అవన్నీ పెట్టాడు. బేసిక్గా మనకి సైకిల్ ఉంటే 1 hourకి 69 rupees తీసుకుంటున్నాడు. 1 hour 2 kilometers ట్రాక్ ఉంటుంది. సో 2 kilometers అయిపోయిన తర్వాత మనం తీసుకొచ్చి ఇచ్చేయాలి. 1 hour కంటే లేట్ అయితే ఎక్స్ట్రా పే చేయించుకుంటున్నారు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు కదా అనుకుంటాం, కానీ మనం టికెట్స్ చూస్తున్నారు. సో 1 hour తర్వాత పే చేపిస్తారు, ఎక్స్ట్రా పేమెంట్ ఎంత ఉందో అంతా. సో అలా మేము టికెట్స్ తీసుకొని సైకిల్స్ అయితే తీసుకున్నాం. సో యుక్త కోసం అయితే వెనక కూర్చోవడానికి ఈయన రెడీ చేస్తున్నాడు. మేము యుక్తను ఎలా క్యారీ చేయాలి అని చెప్పి క్యారియర్ కూడా తీసుకొచ్చాడు సాయి, బట్ దాని అవసరం రాలేదు. ఇలా బేబీస్కి వెనక కూర్చోవడానికి సీట్ ఉంది. సో అలా తొక్కకుంటే వెళ్ళిపోవచ్చు. యుక్త అయితే ఫస్ట్ భయపడింది, తర్వాత చాలా ఎక్సైట్ అయింది. వాళ్ళని తీసుకెళ్ళినా మనకేం ప్రాబ్లం ఉండదు అనిపించింది ఈ పార్క్కి. సో అలా మేము సైకిల్స్ అయితే తీసుకొని
సైక్లింగ్కి స్టార్ట్ అయిపోయాం. సో అలా సైక్లింగ్ చేస్తూ కొన్ని వీడియోస్ తీసా నేను. అండ్ మధ్యలో నెమళ్ళు కూడా ఉన్నాయి, చాలా పీకాక్స్. వాటన్నిటిని కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం, కానీ అవంతా కనపడట్లేదు. కెమెరాతో క్యాప్చర్ చేయలేం మనం, యాక్చువల్లీ మన ఐస్తో క్యాప్చర్ చేసుకోవాలంతే. సో అలా ఆ సైక్లింగ్ని అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది. మార్నింగే సైక్లింగ్కి వెళ్తే మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ ట్రై చేయండి. చాలా ప్లెజెంట్గా ఉంది, ఏరియా చాలా బాగుంది. సో అలా సైక్లింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. అలా సైక్లింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఆ రోజు సండే మార్నింగ్ ఈ సైక్లింగ్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుందాము, ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ ఎక్కడికి ఏం ప్లాన్ చేయలేదు. ఇంట్లోనే సురేఖ చికెన్ ఫ్రై చేసింది, నేను సాంబార్ చేసా, అండ్ అను అయితే రైస్ వండింది. హిమిని ఏం చేసిందంటే అవన్నీ సర్దిందనమాట. లేదు యాక్చువల్లీ తను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసింది, దానికి వంట రాదు. సో మేము వంట చేసాం, తను వెజిటేబుల్స్ అయితే కట్ చేసింది. అలా నలుగురం కలిసి వంట చేసాం. అండ్ ఆఫ్టర్నూన్ తినేటప్పుడు సాయితో అయితే ఒక రీల్ చేసాం, అన్నయ్య చికెన్ వేసుకో అని ఒక వీడియో చేసామన్నమాట. సో అలా ఆఫ్టర్నూన్ అలా కంప్లీట్ అయిపోయింది. సో ఈవినింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్ అయిపోయి జేఎన్టీయూ స్టార్ట్ అయ్యాం. షాపింగ్ ఏదన్నా చేద్దాము, సురేఖ అక్క వాళ్ళకి ఏమన్నా కొందామని అంది అని చెప్పి జేఎన్టీయూ అయితే వెళ్ళాము. జేఎన్టీయూ దగ్గర వీడియోస్ అయితే ఏం తీయలేదు నేను, బేసిక్గా కవర్ చేయడానికి అవ్వలేదు. సో అలా మా డే 2 అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో డే 3 మార్నింగ్ లేవగానే హిమ్ని హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి అడిగాను. ఈవినింగ్ మేము రైస్ ఏం తినలేదు, సో దాన్ని మార్నింగ్ పులిహోరలో చేసింది, చాలా బాగా చేసింది. యాక్చువల్లీ అను వంటలు బాగా చేస్తుంది. సో అలా పల్లీలు అవి వేసి పులిహోర చేసిందనమాట. అలా అది తినేసి మేమైతే ఇంటికి వచ్చేసాం. నీకు పెట్టింది నువ్వు తినచ్చు కదా, బుద్ధి లేదు. అన్నయ్య సాంబార్లో చికెన్ ఉంచుకో. డిలైట్ తెప్పించింది ఫ్రమ్ స్పైస్ వెన్యూ. ఇది మా దొన్న తింటుంది, ఇంకో దొన్న బబ్బు ఉంది.